తీర ప్రాంత ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు జనసేన నేతలు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. కృష్ణా జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిని జనసేన నేతలు పరామర్శించారు. చలికాలంలో కటిక నేలపై ప్రజలు పడుకుంటే అధికారులు చలనం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఉన్న పెతాయ్ తుఫాను బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు అవనిగడ్డ జనసేన నేత రాయపూడి వేణుగోపాల్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాలి తుఫాన్ పునరావాస కేంద్రం నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. తుఫాను తీవ్రత దివిసీమ ప్రాంతంలో తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలన్నీ కూడా ఒకసారిగా తగ్గిపోవటం, చలిగాలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా కనపడుతుంది. ఏదైతే తుఫాను తీవ్రత ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి ప్రజలు కొంతమందిని ప్రభుత్వ అధికారులందరూ కూడా రక్షిత భవనాలకు కూడా తరలించడం జరిగింది. అయితే రక్షిత భవనాలు లేని ప్రాంతాల్లో సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వారు తరలించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు కూడా చెబుతున్నారు. అయితే మనం ప్రస్తుతం నాగాయలంక మండలంలోని నాలి లో గల ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ దాదాపు ఈ తుఫాను సంబంధించి తీవ్రత బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 50 నుంచి 70 మంది బాధితులందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ స్కూల్లో తలదాచుకోవడం జరుగుతుంది. ఈ 2 రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. మరో ఈ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా మరో 24 గంటల పాటు వీరందరినీ కూడా ఇక్కడే ఉంచే అవకాశం ఉంది. అయితే వీరందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అంటే ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వీరందరూ కూడా చేరుతున్నాయా లేదనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందా? భోజనం ఇవన్నీ కూడా చేస్తుందా? ఎలా ఉంది? మాకు చేతనారండి, భోజనానికి మాకు లోటు లేకుండా చేతనారండి. ఇప్పుడు వరకు కాకపోతే మాకు చలే గాని మాకు చలి తట్టుకోలేకుండా ఉన్నామండి. అది అంటే చలి ఏ విధంగా ఉంది? గతంలో ఎప్పుడైనా ఇలా ఉందా? ఇప్పుడు ఎక్కువైందా? ఇప్పుడు ఎక్కువైందండి. బాగా చలి ఎక్కువైంది. ఎలా ఉంది? మీ భోజనం పెడుతున్నారు? బాగా పెడుతున్నారండి. ఇప్పుడు ఎక్కువైందండి చలిగా లేదరగా తుఫాను సహాయ కేంద్రాల్లో ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడికి ఆయన పెట్టిన తర్వాత వారికి చలిగాలు తీవ్రత ఎక్కువ అవడంతో వారికి అవసరమైన కనీస దుప్పట్లు అవి కూడా అందుబాటులో ఉండట్లేదని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన జనసేన నేతలు కొంతమంది, అలాగే జనసేన సమన్వయకర్త, అలాగే ఈ ప్రాంత నాయకుడు రాయపూడి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అనేక తుఫాను షెల్టర్ కేంద్రాల్లో కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మనతో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది, అంటే మీ పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? గత 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం ముందు ప్రకటన చేసింది తుఫాను వస్తుందని చెప్పి. మరి ఇలాంటి ఈ యొక్క రక్షణ కేంద్రాల్లో కావాల్సినటువంటి సదుపాయాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కోడూరు మండలం పాల్కాచెప్పలో కనుక నిన్న మేము పరిశీలించినట్లయితే 4 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి యానాదులకి భోజనం పెట్టినటువంటి పరిస్థితి, కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి. కేవలం జిల్లా కలెక్టర్ గారు కల్పించుకుని అక్కడ వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పరిస్థితులు అధికారులు స్పందించినందుకు మేము మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం అప్పటికప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి యానాది కుటుంబాల 50 కుటుంబాల వారికి రగ్గులు తీసుకొచ్చి మేము ఇప్పుడు వచ్చేటువంటి ఈ తుఫాను ఒక ప్రత్యేకత ఉంది. చలికాలంలో వచ్చేటువంటి తుఫాను వల్ల ఇప్పుడే అధికంగా ఉన్నటువంటి చలి వలన ఎముకలు కరిగిపోయేటువంటి ఈ చలిలో, ఈ చలిగాల వల్ల తట్టుకోలేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కడుపుకి అన్నము, ఒక కప్పుకోవడానికి దుప్పటి, రగ్గులు లాంటివి ఇస్తే మరి కనీసం ప్రభుత్వం మంచి సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము చొరవ తీసుకుని ఇలాంటి కేంద్రాల్లో మేము దుప్పట్ల కార్యక్రమాన్ని నుంచి ప్రారంభించాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ రోడ్ల పక్కన ఉన్నటువంటి యానాదులు కేవలం నష్టపోయేది, వీళ్ళకి ఎలాంటి గృహాలు ఉండవు. వీళ్ళకి పక్కా ఇళ్లు అడిగినా ఇళ్లు కట్టించరు. వీళ్ళు ఎక్కడన్నా ఏదైనా చేద్దామన్నా కూడా చేయనటువంటి పరిస్థితి. వీళ్ళ పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కట్టుబట్టలతో వచ్చినటువంటి ఈ కేంద్రాల్లో ఇప్పుడు చలికి వణిగిపోతున్నటువంటి దాదాపు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ముసలాళ్ళు ఉన్నటువంటి వీళ్ళకి కడుపుకి అన్నం పెడుతున్నారు తప్ప వాళ్ళు పడుకుంటానికి ఏంటి, ఒంటి మీద బట్టలతో తడిసిపోయి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కనీసం దుప్పట్లు గాని రగ్గులు గాని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మొత్తానికి అంటే ప్రభుత్వం సహాయ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ వారికి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వారికి అవసరమైన దుప్పట్లు కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని చోట్ల సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అన్ని చోట్ల కూడా చేయలేని సందర్భంలో ప్రభుత్వం అయినా స్పందించి వెంటనే అటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి స్థానికంగా ఉన్న జనసేన నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికి చూస్తే దాదాపు 60 తుఫాను కేంద్రాలు ఈ ప్రాంతాల్లో షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని చోట్ల కూడా దాదాపు 700 పైగా బాధితులందరూ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు తీసుకుని చెబుతున్నారు. మరోవైపు
తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలు ఇంకా బలంగా వీస్తాయి. ఆ సమయంలో విద్యుత్ స్తంభాలు కూడా ఇరిగిపడే అవకాశం ఉంది. అలాగే రోడ్లో ఎంబడే చెట్లు కూడా ఇరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా హెచ్చరించిన సందర్భం అయితే కూడా కనపడుతుంది. ఇది నాగాయలంక మండలంలోని నాలిలో గల తుఫాను షెల్టర్లో నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో శ్రీనివాస్, 99 టీవీ, నాగాయలంక. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.